జై శ్రీరామ్ మిత్రులారా, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతి దగ్గర ఉన్నాం. విషయం ఏంటంటే ది మిషన్ ఫౌండర్ ఏడుకొండల సార్ మీ అందరికీ తెలిసే ఉంటారు. నిరుద్యోగ యువతకి ఫ్రీగా కోచింగ్ ఇస్తూ ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేశారు. ది మిషన్ అనే సంస్థ యొక్క 10th యానివర్సరీ సందర్భంగా ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి నల్గొండ గద్దరన్న స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాంలో మొదటగా గద్దరన్న ఒక పాట పాడతారు. ఆ పాట తర్వాత మన ఏడుకొండల సార్ యొక్క స్పీచ్ ఉంటుంది. చాలా అద్భుతంగా సార్ మాట్లాడారు. ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకం. ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూస్తారని ఆశిస్తున్నాను. సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ అన్న. నల్గొండ గద్దరన్న వచ్చారు. థ్యాంక్ యూ అన్న. సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనందరికీ ఒక శుభదినం, పండగ దినం. పేద ప్రజల కోసం పరితపించే ఒక తపస్వి 10th యానివర్సరీ మిషన్ 10th యానివర్సరీకి మీ అందరినీ కలిసేటువంటి అవకాశం, అదృష్టం నాకు కలగడమే చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా ఏడుకొండలన్న గురించి మాట్లాడాలంటే, నాది నల్గొండ జిల్లా, నా నల్గొండ బిడ్డ కావడం నాకు చాలా గర్వం అనిపిస్తుంది ఈరోజు. మరీ ముఖ్యంగా తెలంగాణ మారుమూల ప్రాంతాలలో తెలంగాణ మట్టి బిడ్డలను తట్టిలేపి రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తనకు ఏకైక లక్ష్యంగా ఎంచుకున్నటువంటి ఒక యుద్ధ వీరుడు లెక్క తన పల్లెల్లో ఉన్నటువంటి మట్టి బిడ్డలను తీసి వాళ్ళ ప్రయోజకులను చేసి నిరుద్యోగతను నిర్మూలించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మీ అందరి బతుకుల్లో పండుగ చూడాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని ఎంచుకున్నటువంటి మా ఏడుకొండలన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తాను. మరీ ముఖ్యంగా నేను ఎంతో మంది, సరే వాళ్ళకంత చరిత్ర ఉన్నా లేకపోయినా అందరికి పాటలు పాడుతుంటా. మీ అందరికి ఆ విషయం తెలుసు. నేను పాడాల్సింది ఇటువంటి బిడ్డకు కదా. నా దృష్టిలో ఉన్నప్పటికీ చాలా సందర్భాలలో అన్న నాకు చెప్పాడు, కానీ నా గురించి నాకు పాట కావాలి, నాకు పాడు అని అన్న అడగలేడు. కాబట్టి నా బాధ్యత కదా నేనే చేయాలి. అంటే నేను మరీ ముఖ్యంగా చిన్న ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండి నేను కొంచెం లేట్గా రావడం జరిగింది. నేను ఒక 15 days నుంచి అడవుల్లో ఉన్నాను. నేను అందుకు అనుగుణంగా నేను చేయలేకపోయినాను, కానీ వేరే ఉద్దేశం కాదు. 11th యానివర్సరీ మటుకు మన పాటలతో ఆటలతో నెమ్మలి నాట్యం ఆడి కోవిల రాగం తీయడానికి మీ మధ్య ఉంటానని కూడా మరొకసారి నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు అని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తాను. అన్న గ్రేట్ అన్న. నాకు తెలిసి అయితే ప్రతి పల్లెలో ఒక ఏడుకొండలన్న లాంటి వాళ్ళు యువత తయారు కావాలి. చెలో చెలో మని ముందుకు పదవే, చెలో చెలో మని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే, ఇవాళ్ళ అవదు అంటే ఎప్పుడు అవదు. జిగేల్ జిగేల్ మని వెలుగులు చిమ్మే, అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు. చీకటి దాటొస్తుంది వెరవేదనలన్నీ, ఘన విజయం ముందు భగ భగమండే జ్వాలై నర నరము నరగిలించాలే, బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే, శిఖరాలే తలదించాలే, నికరంగా నినదించాలే, ఉసురుడిన నీ ఊరికి కొన ఊపిరి నింపాలే. ఏ మొక్క చెట్టై ఎదగదు ఎండవానను దాటి, ఏ మొక్క చెట్టై ఎదగదు ఎండవానను దాటి, ఎలుగెత్తి వెలుగుల మౌదాం ఎన్నాళ్ళు ఉంటుంది చీకటి. ఏ ఊరు నూరే విప్పి చెప్పదుగా తనతోటి, తన రుణమును తీర్చగా చేద్దాం బాధ్యత చేద్దాం మదొక్కటి. ఆనింగి నేల గాలి నీరు నిప్పు నీకు, ఆనింగి నేల గాలి నీరు నిప్పు మీకు, సైన్యాలై తోడుగరా వాగమ్యం వందే వరకు, తనువున నిలువున గాయాలైనా ఎప్పుడు తిరిగి రాకు. నలుదిక్కును నలుపవుతున్నా, ఆహా నలుదిక్కును నలుపవుతున్నా, నడిరా తిరిగమ్మేస్తున్నా, నిక్కచ్చిగా నక్షత్రం నా పొడుచుకు రావాలే. చెలో చెలమ్మని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే, ఇవాళ అవదు అంటే ఎప్పుడు
అవదు. జిగేల్ జిగేల్ మని వెలుగును చిమ్మే అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు. చీకటి దాటొస్తుంది వెదవేదనంది. ఘన విజయం ముందు భగ భగనండే జాలి నర నరమున రగిలించాలే. భవిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే. కన్నీళ్ళేనే సాలాయే నిన్న మొన్న మీకు. కన్నీళ్ళేనే సాలాయే నిన్న మొన్న మీకు. కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు. కన్నీళ్ళేనే సాలాయే నిన్న మొన్న మీకు. కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు. ఏ మర్మం ఎరుగక మట్టిలా పూసిన పువ్వులు మీరు. మరణం ఎదురై వస్తున్న మరువకు ఏనాడు మీ లక్ష్యము. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదు. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదు. చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే. చరచరవురుమును సరముగా కలిపి నువ్వు ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే. ప్రత్యక్షులు వడలెత్తాలే. అనువనువు అగ్నికణాలై నెగ్గుకు రావాలి. చలో చలో మని ముందుకు పదవే. అటో ఇటో ఇక తేల్చుకురావే. ఇవాళ అవదు అంటే ఇప్పుడు అవదు. జిగేల్ జిగేల్ మన వెలుగును చెమ్మే అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు. చీకటి దాటొస్తుందో. ఇది కదా అంటే మీ పోరాటం ఇట్లుండాలి. మీరు ఎప్పుడు చూసినా చదవాలి. రాబోయే రోజుల్లో ఏడుకొండలన్న లాంటి ఆఫీసర్ మీద ఒక డైరెక్టర్లు వచ్చి సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. చాలా సంతోషము. చాలా సందర్భాలలో అన్న గురించి మాట్లాడాలి, ఏదైనా పాడాలి అనే మనసులో ఉండే. కానీ ఏదైనా వేదిక కావాలి కదా. ఈరోజు మీ మధ్యకి రావడం, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మనం నెక్స్ట్ యానివర్సరీకి మటుకు మంచి పాట ఇక్కడ రిలీజ్ చేసుకుంటాం. అంత కూడా టైం నేను మధ్యలో చేస్తానని కూడా మరొకసారి మీ మధ్యన ఒక హామీ ఇస్తూ నేను మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సిఐ ఏడుకొండల గారు, ద మిషన్ ఫౌండర్. ఏడుకొండలన్న ద మిషన్ అన్న ఒకటే. వారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత కలకల్లాడుతుంది రవీంద్ర భారతి అని అంటే ద మిషన్ ఏడుకొండల గారి వల్లనే. సో వెల్కమ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. 1:20 అవుతుంది. మనకి 1:30 వరకే స్లాట్ ఉంది. సో ఒక 10 to 15 minutes ట్రై చేస్తాను మ్యాక్సిమం. అంటే చాలా పెద్ద అంశాన్ని షార్ట్కట్లో చెప్పాలి. చాలా చిన్న ఒక లైన్ని కూడా మనం ఒక 5-6 పేజీలు రాయగలిగేంత చెప్పాలి. కాబట్టి ఏ మెసేజ్ అయితే 10th యానివర్సరీ సందర్భంగా ఇవ్వాలనుకున్నామో దాన్ని 5 to 10 minutesలోనే నేను కంక్లూడ్ చేస్తాను. ముందుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా మిషన్తో కానీ లేదా వ్యక్తిగతంగా నాతో కానీ సంబంధం అనుబంధం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నాం. కాబట్టి మనందరికీ ద మిషన్ 10th యానివర్సరీ శుభాకాంక్షలు. జనరల్గా సహాయం చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఆ సహాయాన్ని ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో సో అది గొప్ప విషయం. ఈ రోజుల్లో అందరం సాయం చేస్తాము, సాయం మర్చిపోతుంటారు. కానీ అలాంటి సాయాన్ని గుర్తుపెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా మహానుభావులు ఎవరంటే వాళ్ళకి సహాయం చేయకపోయినా ఎవరికో సాయం చేస్తున్నాడు కదా, సపోర్ట్ చేద్దాం, మద్దతు ఇద్దామని వచ్చి ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే అధికారులు కావచ్చు, పెద్దలు, అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మీలాంటి గొప్ప వాళ్ళ ముందు ఇక్కడ కూర్చోవడానికి నాకు పెద్దగా ఎవరు కరెక్ట్గా అనిపించలేదు. గెస్ట్ ఎందుకు లేరు, చైర్లు ఎందుకు లేవు అని అంటే కింద కూర్చున్నటువంటి ఇంత గొప్ప మనుషుల మధ్య ఎవరైనా సమానంగా కూర్చోవాలి. కాబట్టి ఈ డయాస్కి స్టేజ్ వేయలేదు. సో ఎందుకు వేయలేదు అంటే ఇవాళ మనం చూస్తున్నాం సొసైటీలో ఆ మార్పు అనేది చాలా స్లోగా ఉంటుంది. మీరు ఒక మార్నింగ్ నుంచి జర్నీ చేశారు, చాలా మంది వచ్చారు,
కూర్చున్నారు, 1 అవుతుంది, 2 అవుతుంది, ఈలోపు ఆకలి వేస్తుంటుంది, మళ్ళీ చాలా పనులు ఉంటాయి, అందరం బిజీగా ఉంటాం, వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ 10 ఇయర్స్ 10 సంవత్సరాలుగా 1 డే గ్యాప్ లేకుండా నిరంతరాయంగా పడుతున్నటువంటి ఒక చిన్న శ్రమ అనుకున్న 365 రోజుల కన్సిస్టెన్సీ అంటే ఎంత మాస్టరీ ఉంటుంది సొసైటీ మీద, సమాజం మీద, యువతరం మీద, ముఖ్యంగా వీకర్ సెక్షన్ ఎడ్యుకేటెడ్ యూత్ మీద 10 ఇయర్స్ వర్క్ చేయడం అంటే అది ఎంత రీసెర్చ్ లాంటిదో. కాబట్టి ఒక 15-20 నిమిషాలు మీరు డెఫినెట్గా వినాలి. ఎందుకు వినాలి అంటే ఈ జర్నీలో నేను కనపడుతున్నాను తెర మీద, అంటే నేను టీచ్ చేస్తున్నాను, బోధిస్తున్నాను, సో దానివల్ల ఎవరికేం ఉద్యోగాలు రావు. కానీ నేను చేసే ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే డెఫినెట్గా మీ లోపల ఒక పౌరుషాన్ని రేకెత్తిస్తుంటాను మీకు తెలియకుండానే. అందరూ అనుకుంటారు సార్ ఎలా చెప్తాడు, ఒకటి చెప్తే జాబ్స్ వస్తాయా, జాబ్స్ వచ్చినంత మాత్రాన ఎంతమందికి వచ్చి ఉంటాయి అనుకుంటారు. కానీ నేను చెప్తే ఎవరికి రాదు, కానీ నీకు వచ్చేలాగా చేస్తాను. ఎందుకంటే నేను ఒక ఫార్ములా నమ్ముతాను, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. సో అందుకే నేను ఇప్పుడు మనం ఈ సమూహాన్ని చూస్తున్నాం, మిషన్ సమూహాన్ని, బయట ఎక్కడ ఈ ప్రపంచంలో కనిపించదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి అసమానతలు లేని ఈక్వాలిటీ కోరుకునేటటువంటి మనుషుల్ని మిషన్లో ఒకటి చూడొచ్చు. అందరూ ఉన్నారు, రెడ్డి ఉన్నారు, రావు ఉన్నారు, వెల్మా, వైశ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, క్రిస్టియన్. ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇంకొకరి పట్ల, క్యాస్ట్ పట్ల కానీ, రిలీజియన్ పట్ల కానీ, ఆస్తి పట్ల కానీ చిన్న వేరియేషన్ కూడా చూపించరు. అది మిషన్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఎందుకు ఇలా అవుతుంది అని అంటే మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, ఆ వ్యక్తిని అభిమానించడం పెద్ద విషయం కాదు, ఆ వ్యక్తిని విమర్శించడం కూడా పెద్ద విషయం కాదు, కానీ ఆ వ్యక్తి నుంచి ప్రేరణ పొందడం అనేది చాలా పెద్ద విషయం. అంటే నేను ఇది పెట్టాలనడానికి ముందు కొంత నాకు ఖాళీ టైం దొరుకుతుంది. జనరల్గా చాలా మందికి చాలా టైం ఉంటుందేమో తెలియదు, కానీ నాకు చాలా లీజర్ టైం ఉంటుంది స్టిల్ ఇప్పటికి కూడా. అంటే రోజు రెగ్యులర్గా 3-4 క్లాసెస్ చెప్తాను, రెగ్యులర్గా 4-5 అవర్స్ చదువుతాను, ఒక్కరోజు కూడా డ్యూటీ అయిపోతాను, ఆల్మోస్ట్ ఎసెన్షియల్ అయితే తప్ప లీవ్ పెట్టను. అయినా నాకు ఇంకా 4-5 అవర్స్ టైం ఉంటుంది. మిషన్ పెట్టక ముందు ఆ టైం ఉన్నప్పుడు నేను కొంత ఎక్కువగా బుక్స్ చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. ఒక 5 వ్యక్తులు చాలా ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను, అంటే లోతుగా స్టడీ చేసినప్పుడు. ఆ 5 వ్యక్తులు ఎవరంటే 1 మహాత్మా గాంధీ, 2 బాబాసాహెబ్ అంబేద్కర్, 3 నేతాజీ సుభాష్ చంద్రబోస్, 4 ఏపీజే అబ్దుల్ కలాం, 5 జ్యోతిరావు పూలే. సో మీరు అందరూ సమాజంలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, తెలుసుకుంటున్నారు, కానీ నేను వాళ్ళని మరోలా అర్థం చేస్తున్నాను. సో ఆ మరోలాగా అర్థం చేసుకున్నటువంటి కోణం నుంచే ఈ మిషన్ అనే శక్తి. ఎందుకంటే ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటే, లేదా చిన్న ఒక ఊర్లో ఆర్గనైజేషన్ పెట్టాలంటే ఎన్ని ఆటపోట్లు వస్తుంటాయో తెలుసు. ఒక 10 మందిని కూడగట్టి ఊరికో లేకపోతే ఒక మండలానికో మంచి చేయాలనుకున్నప్పుడు ఎదురయ్యేవి చాలా ఉంటాయి. 10 మందిని కల్పించడం కూడా కష్టం. 10 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇన్ని వేల మంది విద్యార్థుల్ని కలిపి ఉంచడానికి రీజన్ ఏంటంటే అక్కడి నుంచి నేను పొందిన ప్రేరణ. అంటే ప్రేరణ ఎలా ఉంటుందంటే హాల్లో కూర్చున్నాం, మాటలు విన్నాం, ఈ షో అయిపోతుంది, వెళ్ళిపోతాం, ఆ తర్వాత నార్మల్ లైఫ్ అవుతుంది. కానీ ప్రేరణ పొందడం ఎలా అనిపించిందంటే షార్ట్లోనే చెప్తాను. మహాత్మా గాంధీ గురించి అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మహాత్మా గాంధీ గురించి నేను చదివినప్పుడు, అంటే మనందరికీ ఎలా తెలుసు ఆయన అంటే చదవడం ద్వారా తెలుసు, పుస్తకాలలో, అంటే అకాడమిక్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో, లేదా వేరే గ్రంథాలు చదివినప్పుడు మహాత్మా గాంధీ పోరాటం చేశాడు, జాతీయోద్యమంలో ప్రధానమైనటువంటి మూమెంట్స్ని కండక్ట్ చేశాడు. అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా మూమెంట్. సో ఆ తర్వాత ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి అలా నమ్మే వాళ్ళు గాంధీ గొప్ప అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే గాంధీ దేశం విడిపోవడానికి కారణమయ్యారు, రిలీజియస్ కన్ఫ్లిక్ట్కి కారణమయ్యారు, ఒకరిని ప్రధానం చేయాల్సిన వ్యక్తిని జవహర్లాల్ నెహ్రూ చేశారు, వల్లభాయ్ పటేల్ చేయకుండా, ఇలా విమర్శించే వాళ్ళకుంది. నేను ఆలోచించాను, గాంధీ బతికిలేడు భూమి మీద, గాంధీని పొగిడితే ఏమొస్తుంది, గాంధీని విమర్శిస్తే ఏమొస్తుంది, మరి గాంధీ నుంచి ఏం నేర్చుకోవాలన్నప్పుడు ఏదైనా ప్రేరణ ఉందా అని ఆలోచించాను. ఆ ప్రేరణ ఏంటంటే ఇవాళ అక్రాస్ ద వరల్డ్ October 2 ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేగా యుఎన్ఓ డిక్లేర్ చేసింది. ఎందుకు చేసిందంటే అక్కడ లోతు వెళ్ళాను నేను. అసలు వైలెన్స్ ఏంటి, నాన్ వైలెన్స్ ఏంటి. మనందరం అనుకుంటున్నాం వైలెన్స్ అంటే ఒక కత్తో కర్రో తీసుకొని ఎవరినో ఒక మనిషిని కొడితేనో లేకపోతే గాయపరిస్తేనో హత్య చేస్తేనో హింస అనుకుంటున్నాం. కానీ లోతుగా వెళ్ళినప్పుడు హింస అంటే శారీరకమైనదే కాదు, మానసికమైన హింస. సో ఇవాళ ఒక్కసారి మనం
అందరం లోతుగా ప్రశ్నించుకుంటే ఇంటి నుంచి మొదలు పెడితే ఒక 24 hours అయిపోయే వరకు ఎంతమందిని మనం మానసికంగా గాయపెడుతున్నాం. అంటే మన కోపం ద్వారా, ఆవేశం ద్వారా, జలసి ద్వారా, అసూయ ద్వారా ఎదుటి వ్యక్తుల్ని మానసికంగా హింస చేస్తున్నాం. సో అట్లాంటి మానసిక హింస ఉండొద్దు అని అంటే గాంధీ నుంచి ప్రేరణ పొందాలి, ఇది తీసుకోవాల్సిన అంశం అనుకొని దాదాపుగా 20-25 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఎక్సెప్ట్ మా మదర్ తప్ప, ఈవెన్ కొన్ని సందర్భాల్లో 1-2 మా మేడంకు ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరు నా ప్లేస్లో కోపం కానీ, ఆవేశం కానీ, బాధ కానీ, లేకపోతే ఇంకేదో సాడ్నెస్ కానీ కోల్పోయినట్టు కానీ ఏ ఒక్క విద్యార్థి ఈ రోజు నన్ను చూడలేదు. సో అందుకే ఇంతమంది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీని నేను మహాత్మా గాంధీ నుంచి ప్రేరణ పొందాను. అంటే ఒక పౌరుష పదం మాట్లాడితే సో వాళ్ళ మనసు గాయపడుతుంది, చాలా ఆలోచిస్తారు. సో అందుకే మనం ఈ రోజు నుంచి అయినా సరే మానసికమైన హింస, మన ఆవేశం, కోపం, జలసి ఏదైతే ఉందో వాటి కారణంగా అవాస్తవాలు మాట్లాడుతుంటారు. సో అలా కాకుండా ఉన్నప్పుడు మీ లోపల చాలా శక్తి ఉంటుంది. ఎంత శక్తి ఉంటుందంటే, సో ఐఎమ్ ఎంత సింపుల్ పర్సన్ అంటే, ఒక రేగు పళ్ళు రేగు చెట్లు ఉంటాయి, రేగు పళ్ళు ఏరుకొచ్చి అమ్మి మమ్మల్ని సాధినటువంటి ఒక నిరుపేద నిరక్షరాశులైనటువంటి మా పేరెంట్స్ కొట్టే బాలనరసయ్య, లింగమ్మ. సో వాళ్ళ నుంచి వచ్చిన నేను రవీంద్ర భారతిలో ఇంత పెద్ద హెడ్ క్వార్టర్లో 10 సంవత్సరాలుగా వర్క్ చేసి ఇలా పెట్టాను. నేను కాన్వెంట్లలో చదవలేదు, అసలు స్కూల్కే పోలేదు, నాకు డిగ్రీ కాలేజీ తెలియదు. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ హెచ్యుకి నేను గెస్ట్గా పోయాను. ఉస్మానియా యూనివర్సిటీకి అఫీషియల్గా నా గెస్ట్ లెక్చర్ కోసం అఫీషియల్ లెటర్ పెట్టి పిలిచారు. అంటే నేను 90% వస్తే 99% వస్తే నేను ఇలా కాలేదు. ప్రతి మనిషిలో అనంతమైన శక్తి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఇది లైవ్లో కూడా చూస్తుంటారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవడు మీ రాతల్ని మార్చాడు, మీ పిల్లలు ఖచ్చితంగా మారుస్తారు. మీ పిల్లల్ని నమ్మండి, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, మీ పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీ తలరాతలు గ్యారంటీగా మారుస్తారు. సో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, సో మనం వాళ్ళని నమ్మట్లేదు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నమ్మట్లేదు. సో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కోఆర్డినేషన్ వస్తే జీవితం ఎలా ఉంటుందంటే డెఫినెట్గా మాలాగే ఉంటుంది. సో నేను మిషన్కి ఇలా కనిపిస్తున్నాను. మా బ్రదర్ ఉన్నారు, ఎంటైర్ రిలేషన్ ఒక్క ఫంక్షన్ పోను నేను, ఒక్కరోజు కూడా అసలు రిలేషన్ గుర్తు కూడా పట్టను నేను, కానీ మొత్తం కవర్ చేస్తుంటాడు. ఎందుకు కవర్ చేస్తుంటాడు అంటే అన్న బిజీ ఉంటాడు కాబట్టి ఈ రిలేషన్ పోవద్దు, బంధువులు పోవద్దు, ఆ టైం మొత్తం వాళ్ళకే ఇస్తుంటాడు. రెండవది, మరి అబ్దుల్ కలాం గారిని చూసాం మనం ఇలా ఈ డయాస్ మీద చైర్లు కూడా ఎందుకు వేయలేదంటే, నేను కొన్ని వందల డయాస్ల నుంచి మాట్లాడాను, కూర్చున్నాను. ఇక్కడ కూర్చొని మాట్లాడడం, లెక్చర్ చేయడం అందరికి ఇష్టం ఉంటుంది బాగా, ఇంక్లూడింగ్ మీ. కానీ అక్కడ కూర్చొని వినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే అసలు ఒక ప్రేక్షకుల్లాగా అక్కడ కూర్చొని వింటే నీకు ఎలా ఉంటుంది వినేవాడి మైండ్ సెట్, నువ్వు ఎంతవరకు మాట్లాడచ్చు, ఏం మాట్లాడచ్చు, నిజంగా వినేలా ఉందా స్పీచ్, లేకపోతే కన్సర్న్ మాట్లాడుతున్నాం, ఇట్లాంటి అంశాలన్నీ తెలుస్తాయి. రెండోది అహం పోతుంది. అహంకారం లేకపోతే మనకు అందరూ సమానంగా కనిపిస్తారు, ప్రేమ కనిపిస్తుంది. కాబట్టి ఈ డయాస్లు ఉండకూడదు. అంటే నేను చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. ఎంత స్ట్రాంగెస్ట్ అంటే, చిన్న థాట్ వస్తే ఆ థాట్ని ఇవాళ అక్రాస్ మీరందరూ అనుకుంటున్నారు తెలంగాణ ఏపీ అనుకుంటున్నారు, 18 దేశాల్లో మిషన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అక్రాస్ ద నేషన్ ఇంక్లూడింగ్ మిషన్ నడుస్తుంది. ఎక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో గౌహతిలో నడుస్తుంది, మణిపూర్లో నడుస్తుంది, ఇంపాల్లో నడుస్తుంది. ఊటీ అయితే ఊటీలో ఒక ఫుట్బాల్ టీమే ఆడుతుంది మిషన్ కోసం. అంటే ఇంత క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే డెడికేషన్, కమిట్మెంట్. నేను ఏమీ ఆలోచించాను. 24 అవర్స్లో నాకున్న టైంలో జాబ్ చేసుకున్నానా, కొంచెం టైం దొరికితే పిల్లలకి ఇచ్చిన, మొత్తం మిషన్ 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 అంటే ఈ 3 తప్ప ఇంకా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వను. అంబేద్కర్ గారు ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నాం, ఒక సర్పంచ్ పదవి వస్తే, ఒక ఎమ్మెల్యే పదవి వస్తే, లేకపోతే ఒక ఐఏఎస్ అయితే, ఐపీఎస్ అయితే, మంత్రి అయితే అధికారం కొన్ని రోజులు ఉండిపోతుంది. కానీ అటన్నిటికంటే నువ్వు జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే టీచింగ్ అని చెప్పారు అబ్దుల్ కలాం. భారత రాష్ట్రపతిగా ఉంటూ చివరి శ్వాస కూడా టీచింగ్లో వదిలాడు. అంటే నువ్వు టీచ్ చేయకపోతే, ఎడ్యుకేట్ చేయకపోతే ఈ సమాజాన్ని మార్చలేవు అని చెప్పారు. ఇవాళ పదవులు, ఉద్యోగాలు అందరం చేసేవాళ్ళని టీచ్ చేయడం బంద్ చేశాం. సో అట్లాంటి టీచింగ్ చెప్పాలి కాబట్టి ఎక్సైజ్ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని దాటి టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. 3వ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చదువుతూనే ఉన్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదువుతున్నాను. అంటే ఒకసారి అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది. ఇప్పుడైతే భయం లేదు, కానీ స్టార్టింగ్ 3-4 ఇయర్స్ మిషన్ నడుస్తున్నప్పుడు అట్లాంటి తాకిళ్ళు ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను, అసలు ఇప్పుడు ఇంత భయం అవుతుంది, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంతమంది జనం తెలుసు,
అందరికీ సోషల్ మీడియా నెట్వర్క్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, భయపడుతున్నాము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా పోరాడాడు? అసలు ఒక నెట్వర్క్ లేదు, ఒక సమస్య లేదు, ఎవరికి చెప్పాలో తెలియదు, వేల మంది జనాన్ని కదిలించి పోరాటం చేశాడు అంటే మనం పోరాడుతున్న సంకల్పం ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేస్తున్నామో అది పర్ఫెక్ట్గా మన స్వార్థం లేకపోతే దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరి వల్ల కాదు అని నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి స్ఫూర్తి తీసుకున్నాను. రెండవది, అంతరాలు లేని సమాజం కావాలంటే తిడితే రాదు. మనం అంతరాలు లేని సమాజం కావాలంటే పొద్దున్నేస్తే తిట్టుకుంటున్నాం, తిడితే రాదు. మనం వాళ్ళని కూడా ప్రేమించి మన లోపల కలుపుకుంటే వస్తుంది. మిషన్ అదే చేస్తుంది. మిషన్లో కుల భేదం మత భేదం ఎందుకు లేదు అంటే అందరం కలిసిపోతున్నాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ నెరవేరాలంటే అందరం కలవాలి, కలిసి పని చేయాలి. టైం తక్కువగా ఉంది, ఆ మిగతా ముగ్గురిని చెప్పేంత లేదు. ఫస్ట్ నేను రుణపడింది నా తల్లిదండ్రులకు. సో వాళ్ళు ఇచ్చినటువంటి, అంటే నేను ఈ మాట చెప్తే మీరు నమ్మదు, సమాజం నమ్మదు. మా నాన్న చదువుకోలేదు, మా నాన్నే కాదు, ఎవ్రీ నాన్న ఈజ్ ద హీరో. ప్రతి ఒక్క తండ్రి హీరో. అది నిజం చెప్పాలంటే మనకు చెప్పడానికి మన వాయిస్కి బలం చేకూరాలి. మరి నేను ఒక 10 ఏళ్ల క్రితం చెప్పుంటే కొంచెం నమ్మేవాళ్ళు, అరే వీడు చదివాడు, ఫస్ట్ ఒక జైల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ అయ్యాడు, సిఐ అయ్యాడు కాబట్టి వీళ్ళ నాన్న గొప్పోడు అనుకోవచ్చు. కానీ ఒక 10 years జర్నీ చేసి చెప్తున్నాను, ఏ ఫిలాసఫర్ తండ్రి ముందు పనికిరాడు. 1 గంట నెలలో మీ నాన్నతో కూర్చొని ముచ్చటించండి, మాట్లాడండి. అసలు మీకు ఏ మోటివేషన్ ఈ ప్రపంచంలో అవసరం లేదు. మిమ్మల్ని మించినటువంటి వ్యక్తులు ఇంకొకరు ఉండరు. కాబట్టి మన ఇంట్లో మోటివేషన్ ఉంది, నాన్నతో ఇంటరాక్ట్ అవ్వండి. నాగర్ కర్నూలు నిజంగా ఈ లైఫ్లో మర్చిపోలేని ప్లేస్. ఇది ఎప్పటికీ నాగర్ కర్నూలు నేను మర్చిపోలేను. లాస్ట్ నాగర్ కర్నూలు నుంచి అయిన తర్వాత పెద్ద సెట్ బ్యాక్. నేను ఇప్పటికీ స్టిల్ గర్వంగా చెప్తున్నా, 26 సంవత్సరాల ఉద్యోగం చేసి కూడా నా కష్టాన్ని నమ్ముకొని నేను ఏం సంపాదించకపోయినా కిరాయి ఇంట్లో ఉండి కూడా 24 hours హ్యాపీగా నిద్రపోతూ 120/80 నాకు ఎప్పుడు కొలుస్తున్నా నా బ్లడ్ ప్రెషర్ 120/80, 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. నాకు చిన్న హెల్త్ కాంప్లికేషన్ లేదు, హాస్పిటల్ తోటి నాకు అవసరమే లేదు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అని నేను ప్రకటించుకోవచ్చు. అంత సంతోషంగా ఉన్నా నేను. నాగర్ కర్నూలులో తిరుపతి రెడ్డి గారు నిజంగా అంత గొప్ప మనిషిని నేను చూడలేదు. రోజు 100 మంది స్టూడెంట్స్ వస్తున్నా కూడా తిరుపతి రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఒక ముఖం చిట్లించడం కానీ అట్లాంటివి కూడా లేకుండా వాళ్ళు స్వీకరించారు. సో ఇంతకంటే గొప్ప మనుషులు ఎక్కడ దొరుకుతారు మనకు. ఫైనల్గా ఎండ్ చేస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. టైం అయిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఉండండి.